వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలకు విచ్చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా దివ్యసీమని దివ్యసీమగా చేసిన ఘనత మండల వెంకటకృష్ణారావుది. గుర్తించి ఏపీ గవర్నమెంట్ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద నాయకులకి, దేశ నాయకులకి ఒక జన్మదిన వేడుక సెలవిచ్చి ఆ రోజున కార్యక్రమం చేయించే బాధ్యత గవర్నమెంట్ అది డాక్టర్ అంబేద్కర్ గారికి, జగజ్జీవన్ రావు గారికి, కొంత మేధావులకే జరిగింది. అదేవిధంగా మన దివ్యసీమలో పుట్టి పెరిగి దివ్యసీమని కష్టకాలాల్లో తుఫాను వచ్చినప్పుడు కాపాడిన ఏకైక నాయకుడు మండల వెంకటకృష్ణారావు గారు. అది గుర్తించి దివ్యసీమని ఇవాళ దివ్యసీమగా చేసిన ఏకైక కుటుంబం మండల కుటుంబం అని చెప్పేసి గవర్నమెంట్ ప్రతి నాయకుడు ఇతర దేశాల్లో కూడా, అమెరికాలో కూడా మండలి నగరాన్ని పెట్టిన ఘనత మన మండల వెంకటకృష్ణారావు గారిది. అలాంటి కార్యక్రమానికి సంవత్సరం నుంచి మీ అందరూ కూడా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆ గవర్నమెంట్ దాన్ని గుర్తించి మంచి దివ్యసీమకి మంచి అభివృద్ధిలో కానీ, ఆ నాయకత్వంలో కానీ ఆ ప్రతిపాదన అందించిన కూటమి నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఆ నాయకత్వం ఇప్పుడు జనార్దన్ గారు చెప్పారు, కష్టాల్లో వరద వచ్చినప్పుడు మొన్న పడవ మీద నేను కూడా రాజాబాబుతో ప్రయాణం చేసాం, అవదాలంకి వెళ్ళలేవు సలపల్లి నుంచి. అలాంటి టైంలో మధ్యలో మంచి వాగు వస్తుంది, ఫుల్ ఫ్లోటింగ్ ఉంది, మధ్యలో బోట్ ఆగిపోయింది. మళ్ళీ అక్కడ అందులో చాలా 10 మంది ఉన్నారు, ఆ 10-15 మంది ఉండం, బోట్ ఆగిపోయింది. మళ్ళీ బోట్ని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి మళ్ళీ ఇంకో బోట్ రప్పించి సీఏ గారు ఉన్నారు, సలపల్లి సీఏ గారు. అలాంటి కష్టాల్లో కూడా, ఎందుకంటే మాకే భయం వచ్చింది, మేము రేవుల్లో తిరిగిన వ్యక్తిని, మాకే వేతొచ్చి కూడా మేము అలాంటి సుడిగాలి వేస్తుంది, తిప్పేస్తున్నాం బాగా, చాలా స్పీడు, ఎంత ఒడి పట్టినా సరే లాగేసే పరిస్థితి. అలాంటి కష్టాల్లో కూడా మండల నాయకత్వం పనిచేసే మన దివ్యసీమనికి కాపాడే నాయకత్వం మండలదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి రేపు జరిగే 4వ తారీఖున జరిగే శత జయంతి ఉత్సవాలు అది ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది, దానికి ధీటుగా దివ్యసీమలో జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాం.